అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్యకు ఎటువంటి టాబ్లెట్స్ వాడుతున్నా, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఇంప్రూవ్మెంట్ లేక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పేషెంట్స్లో ఉండే ఒక పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. ముందుగా ఈ అంగస్తంభన సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి పేషెంట్స్లో చాలామంది కామన్గా యూజ్ చేసే ట్యాబ్లెట్స్ ఏంటి అని అంటే PD5 ఇన్హిబిటర్స్ అంటారు. అంటే వైగ్రా లాంటి ట్యాబ్లెట్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 100లో ఒక 60 నుంచి 70 మంది పేషెంట్స్లో ఈ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల వాళ్ళకి సెక్షువల్గా ఎరెక్షన్స్ వచ్చి సెక్షువల్గా బాగానే పెర్ఫామ్ చేస్తారు. అండ్ కొంతమంది పేషెంట్స్లో ఈ ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు. 100లో ఒక 30 మంది పేషెంట్స్లో, అటువంటి పేషెంట్స్లో ఒక 10 మంది, ఆ 30లో ఒక 10 మంది ESW ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళలో ఎరెక్షన్స్ పెరిగి సెక్షువల్గా బాగానే పెర్ఫామ్ చేయగలుగుతారు. బట్ ఎవరిలో అయితే ట్యాబ్లెట్స్ వాడుతున్నా లేకపోతే ESW ట్రీట్మెంట్ తీసుకున్నా ఎరెక్షన్స్ రాగా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ట్యాబ్లెట్స్ కొన్ని రోజులు పనిచేసి తర్వాత ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఎరెక్షన్ రాక, లేదా ESW ట్రీట్మెంట్ తీసుకున్న స్టార్టింగ్లో ఎరెక్షన్స్ బాగానే ఉండి తర్వాత ESW ట్రీట్మెంట్ మళ్ళీ ఎన్నిసార్లు చేయించుకుంటున్నా ఎరెక్షన్స్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి పేషెంట్స్లో అయినా మీకు ట్యాబ్లెట్స్ పనిచేయకపోయినా, లేకపోతే మీకు ట్యాబ్లెట్స్ స్టార్టింగ్లో యూజ్ అయ్యి తర్వాత యూజ్ అవ్వకపోయినా సెక్షువల్గా అంగస్తంభన సమస్య ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. దాన్ని పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు. పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అని అంటే మనం పెన్నిస్ లోపల ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ లాంటి 2 ఇంప్లాంట్స్ పెడతామన్నమాట. ఇది చాలా సింపుల్ సర్జరీ. ఎవరిలో అయితే ట్యాబ్లెట్స్ పనిచేయక ESW ట్రీట్మెంట్తో కూడా ఎరెక్షన్ రాక ఇబ్బంది పడుతున్నారో అటువంటి పేషెంట్స్లో ఎప్పుడైతే మనం ఇంప్లాంట్ సర్జరీ చేస్తామో ఈ ఇంప్లాంట్ అనేది ఆ పెన్నిస్కి సెక్షువల్గా కావాల్సిన స్టిఫ్నెస్ అనేది మెయింటైన్ అయితే, ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ ఇన్సర్ట్ చేయాలనంటే పెన్నిస్ స్టిఫ్గా ఉండాలి. సో ఈ స్టిఫ్నెస్ అనేది ఈ ఇంప్లాంట్తో మెయింటైన్ అయింది కాబట్టి సెక్షువల్గా ఇన్సర్ట్ చేయడానికి స్టిఫ్నెస్ మెయిన్ కాబట్టి సో ఈ స్టిఫ్నెస్ అనేది ఇంప్లాంట్ వల్ల మెయింటైన్ అయింది. సో దానివల్ల వాళ్ళు ఒకసారి సర్జరీ చేయించుకుంటే మినిమం 15 to 20 years పాటు ఇంకా సెక్షువల్గా అసలు ఎటువంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి సెక్స్ చేయాలి అన్న మైండ్లో ఒక థాట్ వస్తే చాలు, సెక్షువల్గా వాళ్ళకి ఎరెక్షన్ అనేది ఈజీగా మెయింటైన్ అయిపోయింది. కాబట్టి మినిమం ఒక 15 నుంచి 20 సంవత్సరాల పాటు సెక్షువల్గా అసలు వాళ్ళు ఎటువంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా సింపుల్ సర్జరీ, జస్ట్ డే కేర్ సర్జరీ అనమాట. మార్నింగ్ సర్జరీ చేయించుకొని ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా లేకపోతే సెక్షువల్గా మీరు ఏం చేస్తున్నా సరే మీకు ఇంప్రూవ్మెంట్ లాగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కుదిరితే విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, రాజమండ్రిలో కానీ, నెల్లూరులో కానీ వచ్చి హాస్పిటల్లో కలవండి. గ్యారంటీగా మీ సెక్షువల్ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెప్పడం జరిగింది. ఇది చాలా సింపుల్ సర్జరీ అండ్ మీరు సర్జరీ చేయించుకుంటున్నట్లు అన్లెస్ మీరు మీ పార్ట్నర్కి చెబితే కానీ తెలియదు అనమాట. అసలు ఎవరికి తెలియదు, మీరు చెప్పితే తప్పితే తెలియదు. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ కూడా సెక్షువల్గా చాలా పీక్స్లో ఉంటుంది అనమాట. పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ నార్మల్గా సెక్స్ చేసిన దానికన్నా ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత సెక్షువల్గా పార్ట్నర్కి చాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇంకా ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా సింపుల్ సర్జరీ. కుదిరితే ఒకసారి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు ఎక్కడైనా సరే ఒకసారి వచ్చి కలవండి. డెఫినెట్గా మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది. థ్యాంక్ యూ.